పట్టేసి కొట్టద్దన్నారు ఆగో వాళ్ళు ఫోటో తీస్తారు. ఎవరి బిడ్డవురా సీను సీను ఉంటాడు సీను బాలముకుందని ఇప్పుడు సంవత్సరం వాళ్ళు దూరం 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 మండలంలోని పుల్లపేట గ్రామంలో మరి లోకమాత పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మరి గుళ్ళపేట గ్రామాన్ని అన్ని రకాలుగా 10 సంవత్సరాలతో పాటు ఇప్పుడు కూడా మళ్ళీ అభివృద్ధి పథంలో నిలుపుతున్నటువంటి శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, మొన్ననే పదవి విరమణ పొందిన సర్పంచ్ తిరుపతి గారికి, ఎంపీ సురేందర్ రెడ్డి గారికి, ఉద్యమ నాయకులు రాజిరెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ప్రతి గ్రామంలో పోచమ్మ తల్లి ఉంటుంది. ఏ శుభకార్యం చేసుకున్నా 33 దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లికి పూజించిన తర్వాతనే ఏ శుభకార్యమైన ప్రారంభిస్తారు. మరి అటువంటి గొప్ప తల్లి మన పోచమ్మ తల్లి ఈరోజు గుళ్ళపేట గ్రామంలో ప్రతిష్ఠించుకుంటున్న సందర్భంగా మరి ఇంటింటికి కూడా బోనాలతోటి అందరూ కూడా ఇంటిల్లిపాది చల్లగుండాలని బోనం అమ్మవారికి సమర్పిస్తున్న వేళ ప్రతి ఇంట్లో కూడా సకల శుభాలు జరగాలని, అన్ని విజయాలు వరించాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారిని ఈ గ్రామాన్ని, గ్రామంతో పాటు గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని వారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా మరి గ్రామం మంచిగా ఉండాలంటే గ్రామంలో ఉన్నటువంటి బడి మంచిగా ఉండాలి, గుడి మంచిగా ఉండాలి, చెరువు మంచిగా ఉండాలి. గతంలో ఇక్కడ నీళ్లకు కరువున్నా కూడా మరి సంజయ్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఈనాడు చెక్ డ్యామ్ ఎక్కలేని విధంగా నిర్మించడం, మరి ఈనాడు ఊరు మంచిగా ఉండాలంటే నీళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పడంలో మరి వారి పాత్ర ఎనలేనిది. అదేవిధంగా బడి కూడా బాగు చేసిన ఘనత గౌరవ శాసనసభ్యులది. అదేవిధంగా ఈనాడు గుడికి కూడా 3 లక్షల రూపాయలు మరి SDF స్పెషల్ ఫండ్ కింద తీసుకొచ్చి గుళ్ళపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తపనతో ఈనాడు తీసుకురావడం జరిగింది. కాబట్టి గుళ్ళపేట గ్రామ ప్రజలందరికీ, గుళ్ళపేట గ్రామానికి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఒక జడ్పీసీగా మేము ఎమ్మెల్యే గారు అందరం కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల మండలంలోని గుల్లపేట గ్రామంలో ఈరోజు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉద్యమ నాయకుడు రాజిరెడ్డి గారికి, మిగతా సభ్యులకు, మాతో పాటు కార్యక్రమ పాల్గొన్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారికి, భూదాతలకు, ఈ అభివృద్ధిలో సహకరించిన గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సంతోషం. పోచమ్మ తల్లి అంటే మన పల్లెల్లో అందరికి కూడా అపారమైన భక్తి. అది ఎంత పెద్ద కుటుంబం కానీ, చిన్న కుటుంబం కానీ, పెళ్లి పేరంటం ఏది చేసుకున్నా కానీ ఆ పోచమ్మ తల్లి మొక్కు ముందు తీసుకున్న తర్వాతనే చేస్తారు. బిడ్డ పెళ్లి చేస్తే కూడా అందరూ పోచమ్మ తల్లికి మొక్కు తీసుకున్నాకనే ఇక మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టాను. అంటే అంతటి శక్తి స్వరూపిణి ఆ పోచమ్మ తల్లి. అట్లాంటి శక్తి స్వరూపుడు పోచమ్మ తల్లి ఆలయం ఇక్కడ చాలా మంచి కట్టుకున్నారు. అందరికి కూడా శుభాకాంక్షలు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులు కూడా తొందరగా వచ్చేలా చూడాలని అధికారులకు కూడా నేను తప్పకుండా చెప్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గుల్లపేట గ్రామానికి ఆయుపట్టుగా చెక్ డ్యామ్ కావచ్చు, నీళ్లు లేనందుకు, ఈ రోడ్స్, స్కూల్ బిల్డింగు, కుల సంఘాలకు ఇవన్నీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దాదాపు 4-5 కుల సంఘాలకు ఇచ్చినాం. ఇక్కడ రెడ్డి సంఘం కావచ్చు, పద్మశాల సంఘం కావచ్చు, 7 కుల సంఘాలకు, యాదవులకు, మున్నూరు కాపు, ఇట్లా 7 సంఘాలకు కూడా నిధులు ఇచ్చినాం. సో ఇక ఈ సందర్భంలో ఆ పోచమ్మ తల్లి దయ వల్ల వర్షాలు బాగా పడాలని, మళ్ళీ మంచిగా పాడి పంటలు బాగా వండాలని చెప్పి కూడా అందరు సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి అమ్మగారు ప్రార్థిస్తూ మమ్మల్ని ఆహ్వానించి పోచమ్మ తల్లి దర్శనం చేయించి సన్మానించిన